పంచభూతములలో జలము ఆయనకి ఉపకారం చేసింది. అగాధమైనటువంటి సముద్రము జల రూపంలో ఉపకరించింది, వానర రూపంలో భూతకోటి ఉపకరించింది. సముద్రాన్ని దాటి ఈవల ఒడ్డుకు రాగానే దేవతలు మహర్షులు అందరూ ఆయన్ని విడివిడిగా పవిత్ర జలాలతో అభిషేకించి ఆశీర్వచనం చేశారు. ఇందులో మీరు గమనించవలసింది ఏంటంటే, దేనికి చేయాలి రాముడికి ఇవన్నీ? రాముడు ఈశ్వరుడైతే ఇవన్నీ అక్కర్లేదు. రాముడు నరుడైతే ఇవన్నీ చేయడానికి ఏదో కారణం ఉండాలి. దేనివల్ల నరుడైన రాముడికి ఇవన్నీ కలుగుతున్నాయి? ఈశ్వరుడుగా రాముణ్ణి చూడటానికి అవకాశం లేదు అన్నది సుస్పష్టంగా తెలిసిపోతుంది కథలో. ఎందుకంటే ఆయన ఈశ్వరుడు అని మీరు అన్నారనుకోండి, అప్పుడు ఆయన ఇలా 100 యోజనాలకు సేతు కట్టడం, తర్వాత వానర సైన్యాన్ని అంతటినీ తీసుకోవడం, లంకా పెట్టడానికి వెళ్ళడం, ఈ హడావిడంతా ఏం అక్కర్లేదు. అకస్మాత్తుగా శంఖచక్ర గదా పద్మములతో ఆవిర్భవించి రావణ సంహారమునకు పూనుకోవచ్చు. ఏదో బలిచక్రవర్తి దగ్గరికి వామనమూర్తి వెళ్ళినట్టు అకస్మాత్తుగా ఏదో ఒక నరరూపంతో వెళ్ళడమో ఏదో చేయొచ్చు. కానీ కాదు, ఆయన నరుడి యొక్క వైభవాన్ని చాటి చెప్పడానికి నరుడిగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అది కేవలం నరుడిగానే ఆయన ఉన్నాడు. ఆయన ఏ దివ్యత్వాన్ని ప్రకటించట్లేదు. నరుడిగా ఉన్నటువంటి రాముడికి పంచభూతములు సాయం చేస్తున్నాయి. నరుడిగా ఉన్న వానరుడికి మనుష్యులు కాదు, మిగిలినటువంటి వానరుల వంటి జంతుజాలం కూడా సాయం చేస్తోంది. ఏ కారణం మనకు చెయ్యాలి అంటే ఒక్కటే కారణం, ఆయన పట్టుకున్న ధర్మం ఏదో ఆ ధర్మము వలన ఉపకారం జరుగుతుంది. రావణాసురుడు రెండో కోణం, ఒక పక్క రామచంద్రుడు, రెండవ కోణం రావణుడు. రావణుడికి అప్పటికే ఉన్నాయి కొన్ని, ఆయనకు ఒక కాంచనలంక ఉంది. ఆయన తన స్థావరంలో తానున్నాడు. 100 యోజనముల సముద్రానికి ఆవలి ఒడ్డున ఉన్నాడు. నౌకలు కూడా అక్కడికి వెళ్ళవు అని సాక్షాత్తుగా స్వామి హనుమ చెప్తున్నారు. అటువంటి ప్రదేశంలో ఉన్నవాడి దగ్గరికి రాముడు వెళ్ళిపోతున్నాడు. తాను పెట్టుకున్న రక్షణ తనకి పనికి రాకుండా రావణుడికి అయిపోతుంది. ఏ కారణం? కామము అని మీరు అన్నారనుకోండి, నేను అంటాను కామము లేనివాడెవడంటాడు. కామము లేనివాడు ఎవడుంటాడు లోకంలో? కామము ఉంటుంది కాబట్టే వివాహం చేయవలసి వచ్చింది. ధర్మంతో కామాన్ని ముడేయడం కోసమే వివాహ ప్రక్రియ అనేది వచ్చింది వేదంలో. కామము ప్రతివాడికి ఏదో ఒక కోరిక లేకుండా ఎవరుంటారు? ప్రతివాడికి కోరిక. కానీ ధర్మబద్ధమైన కామము వేరు, అధర్మముతో కూడుకున్న కామము వేరు. రావణుడి పతనానికి హేతు ఎక్కడుందంటే, ఈ నిప్పు ఎక్కడ అంటుకుంటుందంటే, ఆయనకి సీతమ్మ యందు దృష్టి ఉన్నంత కాలము ఎంత గొప్ప రక్షణలు ఆయనకున్నాయో అవన్నీ చిక్కిపోతుంటాయి. రాముడు ధర్మమునకు ఎంతకాలము కట్టుబడి ఉంటాడో అంతకాలము ఎంత చితికితే అంత రక్షణ వస్తుంది. అంత రక్షణ వచ్చి మళ్ళీ నేలకి కొట్టిన బంతి ఎలా పైకి లేస్తుందో అలా రాముడు లేస్తాడు. రావణుడు ఎన్ని రక్షణలు ఉన్నా ఆయన పడిపోతూనే ఉంటాడు. ఆయనకి రక్షణ కావాలి అంటే ఆయన ఏం చేయవలసి ఉంటుందంటే, సీతమ్మ పట్ల తనకున్న దృష్టిని మరల్చవచ్చు. ఇప్పటి వరకు ఏ దృష్టికోణంతో చూస్తున్నాడో ఆ దృష్టికోణాన్ని విడిచిపెట్టగలిగితే అంతే. రావణుడి జోలికి కూడా ఎవరు వెళ్ళలేరు కూడా, రాముడు కూడా వెళ్ళడు. కానీ ఇబ్బంది అంతా ఎక్కడుందంటే, ఆయన ఆ దృష్టికోణాన్ని మార్చుకోడు. మీరు ఎప్పుడు గమనించవలసింది ఏమిటంటే, ధర్మబద్ధము కాని కామమునందు ప్రగాఢమైనటువంటి అనురక్తి 2 రకాలుగా పాటిచేస్తుంది. అనుభవము చేత ప్రయోజనమును పొందిన అది పాపం కిందకే వెళ్ళిపోతుంది ఖాతాలో. ఎందుకంటే ధర్మబద్ధంగా ఒక కోరికని తీర్చుకోవడం వేరు. నాకు ఓ మంచి పంచె కొనుక్కుందాం అని ఉందనుకోండి, నేను ఒక పంచె కొనుక్కుని కట్టుకోవడం వేరు. నాకు అంత మంచి పంచె కట్టుకునే స్తోమత లేనప్పుడు నాకున్న పంచెతో నేను తృప్తి పొందడం వేరు. ఇప్పుడు నేను కోరిక నా యందు వ్యగ్రతని పొందుతోంది అనుకోండి, నేను ఎలాగైనా ఒక మంచి పంచె కట్టుకోవాలి. ఇప్పుడు నేను చెయ్యకూడని రీతిలో ఎక్కడో దొంగతనం చేసి ఓ పంచె తుడిచి కట్టుకున్నాను అనుకోండి, ఇప్పుడు నా కోరిక తీరినట్టు కనపడుతుంది. కానీ బాహ్యంలో కోరిక తీర్చు
పుచ్చుకోవడం వల్ల ప్రయోజనాన్ని సాధించాను అని అనుకుంటున్నది మనసు. కానీ పాపం ఎక్కడ పడుతుంది ఏంటి? జీవుడి ఖాతాలో పడుతుంది. మీరు ఇది జాగ్రత్తగా గమనించవలసినటువంటి అంశం. పాప పుణ్యములు ఎక్కడ పడిపోతాయంటే జీవుడి ఖాతాలో పడిపోతాయి. మనస్సు ఏం చేస్తుందంటే అప్పటికి నువ్వు సుఖం అనుభవించావు, దుఃఖం అనుభవించావు, నేను వచ్చిన పెద్ద చిక్కల్లా ఎక్కడ వస్తుందో తెలుసా? ఒక్కొక్కటి ఏం చేస్తుందంటే మీరు పాపకర్మ చేత ఏమి సాధించి తెచ్చారో వాటిని ఉత్తరాధికారులు పుచ్చుకుంటారు. కానీ దేని వలన మీరు సంపాదించారో దానికి సంబంధించిన పాపము కానీ పుణ్యము కానీ మీ ఒక్క జీవుడి ఖాతాలోనే పడతాయి. అది మరి పుచ్చుకున్నారు కదండి, వాళ్ళకి వెయ్యద్దా అంటే అలా ఏం లేదు. మీ బిడ్డలు కాబట్టి వాళ్ళు పుచ్చుకుంటారు అంతే. కాదు, ఈ జీవుడికి పాపం ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే చాలా విశేషమైనటువంటి పాపకృత్యం వైపు వెళ్ళాడు అనుకోండి, తత్ఫలితం ఏ రూపంలో వస్తుందంటే మహాపాతక స్వరూపానికి ఫలితం అనుభవించవలసి వస్తే తన కన్నుల ముందు తన వారన్న వారందరూ కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి తాను ఒక్కడే మిగిలి తాను చాలా దారుణమైనటువంటి స్థితిలో అతను కూడా వెళ్ళిపోవచ్చు. కామము వ్యగ్రతని పొందితే దాని వలన వచ్చే పరాకాష్ఠ స్వరూపం ఏంటంటే క్రోధము. కామానికి రెండు లక్షణాలు ఉంటాయి. ఒకటి తీరినదన్న తృప్తి, రెండు తీరలేదన్న వ్యగ్రత. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. కామమునకు ఇద్దరు అక్క చెల్లి. తీరితే తృప్తి, తీరకపోతే క్రోధం. నాకు లడ్డూ తినాలని ఉందనుకోండి, నేను తినేస్తే తృప్తి, నేను తినలేదనుకోండి క్రోధం. నేను లడ్డూ తినలేకపోయానని అది నేను పొందలేకపోవడానికి కారణం ఎవరో అన్వేషించి వాళ్ళ మీద నేను పగ పెంచుకుంటాను. ఇది ఎప్పుడూ నిండుగానే ఉంటుంది తప్ప మూడో మార్గం ఏం ఉండద్దని. అందుకే కామమును నశింపజేసే ప్రయత్నం చేయడం కుదరదు. అసలు కామం లేకుండా ఉంటాను అని ఎవరైనా అన్నారనుకోండి, అసంభవమైనటువంటి విషయం. మీరు ఉండలేరు అలాగే. కాబట్టి కామాన్ని ఏం చేయాలంటే ధర్మబద్ధమైన కామంగా తిప్పేసేయాలి. తిప్పేస్తే ఏమవుతుందో తెలుసా అంటే మోక్షానికి మార్గం. మీరు శరీరాన్ని కూర్చోబెడతారేమో, మనసుని ఏం చేస్తారు? అది ఉండదుగా, ఖాళీగా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఏ మనస్సు శరీరాన్ని వాడుతోందో ఆ మనసుని ధర్మబద్ధమైనటువంటి కామానుభవము వైపుకి మీరు ప్రచోదనం చెందారు. దీనికి లక్ష్యం దేని వలన శుద్ధిని పొందుతుందో తెలుసా అంటే అప్పుడు ఒక్క మాట చేసే పొందుతుంది తృప్తి. తృప్తి అన్నది మీరు పొందవలసి ఉంటుంది. అందుకే అర్థమనర్థం భావయ నిత్యం అంటారు శంకరాచార్య వారు. అర్థం అనర్థం అంటే అర్థం అన్ని వేళలా అనర్థం కాదు. అర్థమునందు వ్యామోహము, దాచిపెడదామన్న తాపత్రయము ధర్మ వ్యతిరిక్తమైన మార్గంలో ఆర్జించి వేయించేయడం ప్రమాదం. కానీ ధర్మబద్ధమైన ఆర్జన, ధర్మబద్ధమైన వ్యయం ఎప్పుడూ పాడు చేయవు మనిషిని. అంటే కామమును మీరు ధర్మబద్ధం చెయ్యాలి. అంటే అది అధర్మం కాదు అన్నది ఏది ఉంటుందో అది మీరు అనుభవిస్తే అది మిమ్మల్ని ఏమీ పాడు చేయదు. అంటే నా భార్య యందు నాకు కామం ధర్మబద్ధం. ఇదే సీతమ్మ తల్లి చెప్తుంది, నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. నాకు ఒక చక్కెర పొంగల్ తినాలనుంది, నాకున్న దాంతో వండుకుని నేను ఈశ్వరుడికి నైవేద్యం పెట్టుకుని నేను తిన్నాను అనుకోండి ప్రసాదంగా. రేపు ఒక పని చేద్దాం, పాయసం నివేదన చేసి అది తీసుకుని బయలుదేరదాం. శరీరాన్ని పోషించాలి కాబట్టి పొద్దున్నే బయలుదేరే ముందు కాస్త పాయసం పుచ్చుకుని వెడదాం అన్నాను అనుకోండి. పాయసం మనం తిని వెడదాం అన్నాను అనుకోండి, దోషం. పాయసం ఈశ్వర నివేదన చేసి ఈశ్వరుడి యొక్క ప్రసాదాన్ని పుచ్చుకుని వెడదాం అన్నాను అనుకోండి, ధర్మబద్ధం. మీరు ముడి వేయడం రావాలి మీకు, అంతే. మీకు ముడి వేసుకుంటే మనసు ఏం చేస్తుందంటే తిరగబడుతుంది. దానికి ఉన్న లక్షణం ఏంటంటే అది ధర్మబద్ధం చేస్తే కామాన్ని అది తృప్తి పొందదు. అది ఏం చేస్తుందంటే ఏది అధర్మమో దాన్ని అడుగుతుంది. నువ్వు ఇలా ఉండు అని మీరు అన్నారనుకోండి, నేను ఇలా ఉండను, నాకు అది కూడా కావాలంటుంది. అప్పుడు మీరు నోరు మొయ్ అని దాన్ని ఒక్క మొట్టికాయ కొట్టి కూర్చోబెట్టడం అలవాటు చేయాలి. చేస్తే దానికి లక్ష్యం ఏం చెప్తారో తెలుసా అంటే పెద్దలు, తృప్తి. దేని వలన తృప్తి?
ధర్మబద్ధంగా అనుభవిస్తున్నానన్న దానికి తృప్తి ఆయనకి. ఆయనకి ఎంత ఉందని కాదు ఆయనకి, నాకు ఈశ్వరుడు ఇది ఇచ్చాడమ్మయ్యా అంటే, నాకు ఈశ్వరుడు యోగ్యతా సిద్ధాంతాన్ని బట్టి నీ చేసుకున్న దానికి సర్వేశ్వరుడు నాకు ఇది ఇచ్చాడు, నాకు ఇంతకన్నా ఏం కావాలి, ఆయన నాకు ఏది ఇచ్చాడో అది నాకు చాలు. నాకేది కావాలో ఆయనకి తెలుసు, కాబట్టి నాకు ఎప్పుడు ఏది కావాలో అది ఆయన నాకు ఇస్తూ ఉంటాడు అని మీరు అనుకోగలిగారు అనుకోండి, ఇది ధర్మానికి ముడేయడం అంటే. అప్పుడు ఏమవుతుందంటే తృప్తి వస్తుంది. మీకు అది లేదనుకోండి, పోలిక వస్తుంది. ఇన్ని ఇవ్వండి, ఇంకా ఏదో లేదని ఏడుస్తాడు. పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏడిస్తే, అమ్మ ఏడిస్తే దానికి తృప్తిపడి ఊరుకుంటాడు. ఎందుకంటే అప్పటికి వాడికి ఇంకా తనంత తాను తీసుకోగలిగిన శక్తి లేదు. ఈశ్వరుడు నాకు ఏది ఇచ్చాడో అది నాకు చాలు అని మీరు అన్నారనండి, అధర్మం వైపుకి మీ మనసు వెళ్లకుండా తృప్తితో జీవించడం అన్నది సాధ్యపడుతుంది. ఈ తృప్తి అన్నదాన్ని వదిలేరనుకోండి, కామము విజృంభించడానికి హేతువు. నాకేం లేదు అని అలవాటు చేశారనుకోండి, మనసుకి ఆలోచించడం, అది మనకి ఇది లేదుగా అందం, ఏం లేదో మనకి అంటూ మీరు మీ స్నేహితుడితో మాట్లాడినట్టు మీ మనసుతో మాట్లాడడం అలవాటు చేశారనుకోండి. నీకేమి ఇవ్వలేదు ఈశ్వరుడు. చాలామందికి ఉద్యోగాలు లేవు, నీకు ఉద్యోగం ఇచ్చాడా? చాలామందికి అవయవాలు లేవు, నీకు అవయవాలు ఇచ్చాడా? చాలామందికి అనారోగ్యం, తిందామంటే తినలేరు, నీకు ఈశ్వరుడు తినడానికి ఇచ్చాడా? చాలామంది పాపం ఏమీ మాట్లాడలేరు, నువ్వు 10 మాటలు చెప్పగలిగిన అనుగ్రహం ఇచ్చాడా? చాలామంది కొడుకులుంటే కూతుళ్ళు లేరు, కూతుళ్ళుంటే కొడుకులు లేరు, కొంతమందికి కొడుకులు కూతుళ్ళు కూడా లేరు, నీకు కొడుకుని కూతుర్ని కూడా ఇచ్చాడా? చాలామంది కూతురు పుడితే ఫోటో జాతకం పట్టుకుని వెళ్ళి మా అమ్మాయికి మీ అబ్బాయికి జాతకం పడుతుందేమో చూడండి అని అడుగుతున్నారు. నువ్వు అలా అడగకుండా నీ దగ్గరికి మగపెళ్లి వారు వచ్చి నీ కూతురు తీసుకున్నారా? నీ కొడుక్కి నువ్వు ప్రాధేయపడకుండా ఓ ఉద్యోగం ఇచ్చాడా ఈశ్వరుడు? ఇంక నీకేమి ఇవ్వాలైనా, ఇంక నీకేం కావాలంటావు అని మీరు అడిగారు అనుకోండి, అది ఏం చేస్తుందంటే, అవును నాకేం లేదు, నాకేమి ఇవ్వలేదు ఈశ్వరుడిని నేను ఆయన్ని అడగను, తప్పు కదా నేను ఇది పొందడం అనుకోవడం, ఆయన నాకు ఇవ్వవలసిందేమో, నాకు ఎప్పుడేది అవసరమో ఆయన ఇచ్చేస్తున్నాడుగా, కాబట్టి ఇంకా నాకేం కావాలి అన్నారనుకోండి, మీరు చక్రవర్తి. ఉత్తర క్షణం మీరు చక్రవర్తి అండి. ఎంత సంతోషం. నాకేం లేదన్నవాడు చాలా హాయిగా ఉంటాడు. నాకు ఇది లేదని అలవాటు చేశారనుకోండి, మీరు ఎన్ని ఇచ్చినా లేదని. అగ్నిహోత్రమును నీతితో ఆర్పలేరు, తీర్చి ఆర్పలేరు, తీర్చగా ఆర్పలేరు కామాన్ని. అది పెద్ద బాధ. అందుకని దానికి ఉన్న ఒకే ఒక మార్గం ఏంటంటే ధర్మంతో ముడేయాలి. అదొక్కటే వేయుడు రావణాసురుడు. ధర్మంతో ముడేస్తాడు రామచంద్రమూర్తి. మీరు అందుకే చూడండి, రామాయణం అంతా యుద్ధకాండ ఎలా నడుస్తుందో తెలుసా అండి? ఎప్పుడెప్పుడు యుద్ధం వచ్చినా అందరూ యుద్ధం గురించి ఆలోచిస్తారు. రావణుడు ఒక్కడు దేంతో ముడేస్తాడో తెలుసా అండి? ఎంత తొందరగా ఈ సీతమ్మని మాయి చేసి నాదాన్ని చేసుకుందామని ఆలోచిస్తాడు. కామము ప్రధానము. కామము యొక్క వ్యగ్రత చేత క్రోధము, క్రోధము వలన యుద్ధము. లేకపోతే ఈ బీజం లేకపోతే అసలు అక్కడ యుద్ధం లేదు. అందుకని ఎంతకాలం ఈ బీజం ఉంటుందో అంతకాలమే యుద్ధం ఉంటుంది. కామము సీతమ్మ యందు వదిలిపెట్టేసి పూర్తిగా యుద్ధం మీద దృష్టి పెట్టేశాడు అనుకోండి, మర్చిపోతాడు కొన్నాళ్ళకి, సీతమ్మ విషయం మర్చిపోతాడు. అతని బుద్ధి యందు ఏదో ఒక మార్పు వచ్చేస్తుంది. కానీ అతనికి ఎప్పుడు ఏం గుర్తుంటుందో తెలుసా అండి? అతనికి ఎప్పుడూ సీతమ్మే. ఎప్పుడూ సీతమ్మ భక్తితో గుర్తుందనుకోండి, తప్పులేదు. ఎప్పుడూ సీతమ్మ కామంతో గుర్తుంటుంది, అధర్మమైన కామంతో. ఈ కాల్చేసింది రావణాసురం. యుద్ధకాండని యుద్ధకాండగా మీరు వినకండి. నేను యుద్ధకాండ మీతో మనవి చేసేటప్పుడు ఎందుకు ఏ పాత్రకి ఎక్కడ రక్షణ కలుగుతోంది, ఎక్కడ ఏ పాత్ర ఈ అధర్మాన్ని పట్టుకుని నశించిపోతోంది మీరు ఆలోచిస్తూ ఉండండి. అందుకే ఎవరు ధర్మం పట్టుకున్నారో వాళ్ళు విశేషమైన దుఃఖం పొందుతుంటే ఎవరో ఒకరు వచ్చి వాళ్ళని దుఃఖంలోంచి పైకెత్తుతారు. నేను చాలా గొప్పగా మోసం చేస్తున్నాను, నా కోరిక తీర్చుకోవడానికి ఇప్పుడు నేను పన్నిన వ్యూహాన్ని భేదించడం ఎవరికి సాధ్యం కాదని అధర్మాన్ని పట్టుకుని వ్యూహరచన చేసిన వాడు చాలా బాగా సాధించేస్తున్నాను అనుకునేటప్పటికీ వైకల్యం వస్తుంది. ఇదే కదండి విఘ్నేశ్వరుడు అంటే. ఎందుకు విఘ్నం సృష్టించడం? సత్పురుషుల్ని కాపాడడానికి, సత్పురుషుల్ని చెనకేటటువంటి వారి ప్రయత్నమునందు విఘ్నం, సత్పురుషులైన వారి ప్రయత్నంలో వచ్చిన విఘ్నాన్ని తొలగించడం. అందుకని విఘ్నేశ్వరుడిగా వినాయకుడిగా ప్రకాశిస్తాడు. ఒకరికి విఘ్నాన్ని తొలగిస్తాడు, ఒకరికి విఘ్నాన్ని సృష్టిస్తాడు.
ఇదే ఈశ్వరానుగ్రహం. దీనికి ఆలంబనం ఏమి అంటే ధర్మమే. ధర్మమే ఆలంబనమై ఉంటుంది. అందుకే మీకు దీని పేరే సనాతన ధర్మము. ఇక్కడ ఎప్పుడు ఏం మాట్లాడతారంటే ఒక్క ధర్మమే మాట్లాడతారు. ఇది ఒకటే నువ్వు పట్టుకో, ఎట్నుంచి ఎటు రానివ్వండి ఇదే చెప్తారు. ఇది మీరు విడిచిపెట్టి ఇంకేమైనా చెప్పడం మొదలుపెట్టారనుకోండి, పొరపాటు జరిగిపోయినట్టే. మీరు ఎట్టించుటికి చెప్పినా ఋషి హృదయం ఎప్పుడు ఏమై ఉంటుందంటే ధర్మాన్ని ప్రబోధించాలి. విన్నవాడు చదివినవాడు ధర్మానురక్తిని పొందడమే. అలా ఒక్కడు ధర్మాన్ని పట్టుకోగలిగితే వాడి జీవితం సుఖశాంతులతో ఉంటుంది, వాడి చుట్టూ ఉన్న వాళ్ళు సుఖశాంతులతో ఉంటారు. అందుకే ధర్మ ప్రబోధమే జరుగుతుంది రామాయణంలో. కాబట్టి సేతు నిర్మాణం జరిగింది అంటే దుష్కరమైన పని. ഏറ്റവും മികച്ച സമ്മാനം അച്ഛനും അമ്മയ്ക്കും വേണ്ടി. உள்நோக்கியாடுகின்ற ஆடல் சதா ஆராத ஆவல் ஏதேதோ சாயல் ஏற்று திரியும் காதல் பிரத்யேக தேடல் தீயில் தீராத காற்றில் புல் பூண்டில் புழுவில் உளதில் இலதில் தானே எல்லாமும் ஆகி நாம் காணும் அருவமே இத்தியாதி காதல் இல்லாத போதும் தேடும் தேடல் சதா மாறாத காதல் மன்றாடும் போதும் மாற்று கருத்தில் மோதும் வாழாத ஊடல். காற்றில் ஊஞ்சல் கட்டும் தூசி நாம் இந்த நீரில் வாழ்க்கையோட்டும் நீர்ப்பூச்சி நாம் இந்த காம்பில் காமத்தின் ருசி காதல் கண்ணீரில் சிலந்தி காதல் விண்மீனின் மேகந்தி காதல் மெய்யான பாதந்தி காதல் தோறும் தொடரும் டயரி காதல் தெய்வீக எதிரி காதல் சாத்தானின் விசிறி காதல் ஆன்மாவின் புலரி வாழ்ந்து பெற்ற டிகிரி கிடைக்குள்ளே வினாவெல்லாம் பதுங்குதே கரைந்ததே மறைந்ததே முடிந்ததே
தேட வேண்டாம். முன்னறிவிப்பின்றி வரும் அதன் வருகையை இதயம் உறக்கச் சொல்லும். காதல் காதல் ஒரு நாள் உங்களையும் வந்தடையும். அதை அள்ளி அணைத்துக் கொள்ளுங்கள். அன்பாக பார்த்துக் கொள்ளுங்கள். காதல் தங்கும். காதல் தயங்கும். காதல் சிரிக்கும். காதல் இனிக்கும். காதல் கவிதைகள் வரையும். காதல் கலங்கும். காதல் குழம்பும். காதல் ஓரளவுக்கு புரியும். காதல் விலகும். காதல் பிரியும். கதவுகளை மூடாமல் வழி அனுப்புங்கள். காத்திருங்கள். ஒருவேளை காதல் திரும்பினால், தூரத்தில் தயங்கி நின்றால் அருகில் செல்லுங்கள். அன்புடன் பேசுங்கள். போதும். காதல் உங்கள் வசம். உள்ளம் காதல் வசம். மாற்றங்கள் வினா. மாற்றங்களே விடை. காதல்.